అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా కుటుంబ సభ్యులైనటువంటి రేపల్ల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నిన్న ఇవాళ కలుసుకోవటం, ఎందుకంటే ఒక అద్భుతమైన గెలుపు, హ్యాట్రిక్గా మూడోసారి మన జరిగిన ఎన్నికల్లో 40,000 పైచిలకు మెజార్టీ ఇచ్చి నన్ను అఖండ మెజార్టీతో గెలిపేయటం. దానికంటే ముందు 2019లో రాష్ట్రం అంతా ఓడిపోయినప్పటికీ కూడా 23 సీట్లు తెలుగుదేశం వచ్చినప్పుడు కూడా మంచి మెజార్టీతో ఆ రోజు గెలిపేయటం, నా మీద నమ్మకం పెట్టడం. తప్పకుండా తెలుగుదేశం పార్టీ మళ్ళా హయాంలోకి వస్తుంది, ప్రభుత్వంలోకి వస్తే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి మళ్ళా ఏదైతే కుంటపడిందో 2019లో అది మళ్ళా పునర్నిర్మాణం చేయగలం, మళ్ళా ముందుకు తీసుకెళ్ళాల లక్ష్యంతో ఎప్పుడు నా వెంటే ఉంటూ ఎప్పుడు కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ఉన్నటువంటి మా తెలుగుదేశం కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మనం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత, ఎప్పుడు ఊహించినటువంటి బాధ్యత, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రాష్ట్రం క్యాబినెట్లో 2వ 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. అంటే మనం చూసాం, ఈ రాష్ట్రంలో ఎన్నో రెవెన్యూ పాలసీస్ మారటం. మెడ్రాస్ రిజీమ్ ఉన్నప్పుడు, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన ఉన్నప్పుడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్ అయినప్పుడు పాలసీలు మార్పు. దాని తర్వాత 73 ROR యాక్టు, దాని తర్వాత ముఖ్యంగా 2014 బైఫరికేషన్ యాక్టు, ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ మొన్న 5 సంవత్సరాల్లో 2019-24లో ఏ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో పేద బడుగు బలహీన వర్గాల అందరికీ అన్యాయం జరిగే విధంగా పాలసీలు తెచ్చి కేవలం వాళ్ళ అనువాయులందరినీ కూడా బలపరిచే విధంగా చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన తప్పకుండా అధ్యయనం చేసి పాలసీలు మార్పుకి కారణం, అమలు తీరు, ఇవన్నీ కూడా ఆఫీసర్స్తో కూడా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా అధ్యయనం చేసి ఏదైతే పేదల హక్కు పూర్తిగా వారికి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఏదైతే రీసర్వే అని చెప్పేసి కూడా ఎంతోమంది పేదలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా పేదలు ఎంతోమంది రిప్రజెంటేషన్స్ ఈ 4 రోజుల్లో చాలామంది కూడా ఇవ్వడం జరిగింది. వాటిపైన కూడా అధ్యయనం తప్పకుండా మెరుగైన పాలన ఇవ్వాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలించే రాబోయే రోజుల్లో ఒక సువర్ణ అధ్యాయంగా, ఎందుకంటే రాష్ట్రంలో రాజధానితో నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులన్నీ ఏది కుంటపడి అవన్నీ కూడా సత్వరంగా పూర్తి చేసి ఒక మంచి హిస్టరీలో, అంటే చరిత్రలోనే నిలిచిపోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాబోతా ఉన్నారు. కాబట్టి వారి యొక్క క్యాబినెట్లో నాకు స్థానం కలపడం, అది కూడా మన రేపల నుంచి నేను ప్రాతినిధ్యం వహించడం, మన రేపల కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హర్షణీయం. తప్పకుండా నా గొంతులో ఉన్నంత వరకు కూడా రేపల అభివృద్ధి కోసం నేను చేయగలిగింది పూర్తిగా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిందో, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన, అలాగే మోడీ గారి అండ, తప్పకుండా ఈ కలయికతో ఈ రాష్ట్రం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారో భారతదేశంలో అగ్రస్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక లక్ష్యంతో 14-19 పనిచేశారో, తప్పకుండా ఆ లక్ష్యాన్ని మళ్ళా 24లో మొదలుపెట్టి అతి త్వరగా దాన్ని చేరుకుంటారని చెప్పేసి నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఒక మంచి కలయిక, ఏదైతే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం 30 సంవత్సరాలకు వెళ్ళిపోయిందో, అభివృద్ధి నోచుకోలేదో, కేవలం వారి కేసుల కోసం కేంద్రం దగ్గరికి పోయారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా
వాళ్ళు చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కలయిక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి లక్ష్యంతోనే పరిపాలన చేయాలని ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి మోడీ గారి యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం అండ ఉంటే తప్పకుండా పెద్ద ఎత్తున మనకు అమరావతి కానీ పోలవరం కానీ మీరు చూశారు. ప్రతి సోమవారాన్ని ఎలాగైతే పోలవరం చేసుకున్నారో నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా చూసి వెంటనే కేంద్రానికి నివేదిక అందించి సత్వరంగా అది పూర్తి చేసే విధంగా అలాగే అమరావతి, ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం ప్రొయాక్టివ్ ప్రభుత్వం 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసం కోరుకుని ప్రజావేదిక కూల్చడంతో పాటు మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ యొక్క ప్రొయాక్టివ్ గవర్నమెంట్ ఏదైతే కూటమి ఉందో రాగానే అమరావతిలో రైతులందరూ హర్షించే విధంగా, ఎందుకంటే రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలని చెప్పే లక్ష్యంతో అక్కడ రోడ్లు పనులు కానీ కరెంటు పనులు కానీ అలాగే క్వార్టర్స్ ఉన్నాయి, జడ్జెస్ క్వార్టర్స్ కానీ లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ అలాగే అన్ని వర్క్స్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అవన్నీ కూడా సత్వరంగా పూర్తి చేస్తాం. అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్గా బాధ్యత తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి ఆలోచనతో గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్ముతారు. కాబట్టి తప్పకుండా మన లాంటి వెనకబడిన ప్రాంతాల్లో కూడా పూర్తి అభివృద్ధి అనేది మనం వారి యొక్క ఆశీస్సులు తప్పకుండా చూపిద్దామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. రిషికొండ గురించి తమరు అడిగారు. భీమిలిలో అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్గా ఉన్న ప్రాంతాలన్నిటి కూడా కుల్లగొట్టి ఒక సైకో పరిపాలనలో, ఎందుకంటే మనం చూసాం ఆ జగన్మోహన్ రెడ్డికి విలాసమైనటువంటి భవనాలు అనేది పిచ్చి. బెంగళూరులో 100 గదులు ఉన్నటువంటి 90 పైచిలకు బెడ్రూమ్లో ఉన్నటువంటి విలాసమైనటువంటి కోట, హైదరాబాద్ లోటస్ పాండ్, ఇట్లా ఒక సైకోతత్వం ఉంది, నియంతకు ఉండేటువంటి సైకోతత్వం ఉంది. కాబట్టి ఆ కొండని కూడా కొల్లగొట్టి విలాసమైన భవనాన్ని కట్టించి అది ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా కట్టుకుని ఈరోజు మళ్ళీ మాట మార్చి వాళ్ళు ఏదో ప్రభుత్వ బ్లాక్ అనేది దానికి అవసరమైన తీరు బట్టి పర్టికులర్ డిపార్ట్మెంట్కి కానీ పర్టికులర్ ఇష్యూ బేస్ మీద సెక్రటేరియట్ కట్టాలన్నా లేకపోతే ఇంకోటి కట్టాలన్నా అన్నారు. వాళ్ళ మంత్రులే కరెక్ట్గా చెప్పట్లేదు. ఒకలేమో ప్రభుత్వ భవనం ఉన్నారు, ఒకలేమో రాష్ట్రపతి వస్తే వాడుకోవచ్చు, గవర్నర్ వస్తే వాడుకోవచ్చు అని చెప్పి వివిధ రకాలుగా చెప్తా ఉన్నారు. తప్పకుండా దానిపైన ఇలాంటి చర్య తీసుకుంటే పేదలకు మంచి జరుగుతుంది. తప్పకుండా అది కూడా తీసుకుంటాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజాధన దుర్వినియోగాన్ని అరికట్టి ప్రజలకి మంచి జరిగే విధంగా దాన్ని కూడా మేము చేస్తాం. అలాగే ఏదైతే ఈరోజు పేపర్లో వచ్చినటువంటి మీ అగ్రిగోల్డ్ స్కామ్ గురించి తమను అడిగారో అది కూడా తప్పకుండా ఈరోజే మీటింగ్లో ఎంక్వైరీ చేసి, ఎందుకంటే అగ్రిగోల్డ్ చెందిన స్థలం కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుటుంబం, వారి పుత్రుడు అలాగే వారి యొక్క బంధువులు కాజేసి దాని యొక్క ఓనర్షిప్ పత్రాలని, అంటే భూ హక్కుదారుడి యొక్క పత్రాలని మార్చారని చెప్పేసి కూడా పేపర్లు రావడం జరిగింది. తప్పకుండా దానిపై అధ్యయనం చేస్తాం. ఎందుకంటే హక్కు పత్రాలు మార్చాలి అంటే తప్పకుండా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఏ అధికారి కూడా, అంటే పొలిటికల్ లీడర్ అవ్వచ్చు అలాగే అధికారి అవ్వచ్చు, ఎవరు తప్పు చేసినా కూడా క్షమించేది లేదు. తప్పకుండా వారిని కూడా తగిన శిక్ష వచ్చే విధంగానే ఈ నూతన ప్రభుత్వం అనేది ఎప్పుడు కక్ష సాధింపు చేయదు. కానీ తప్పు జరిగి ఉంటే తప్పకుండా అది అరికట్టి ఎవరైతే తప్పు చేశారో అది అధికారి అవ్వచ్చు పొలిటికల్ అవ్వచ్చు వారికి మాత్రం తప్పకుండా శిక్ష పడే విధంగా మాత్రం తప్పకుండా ముందుకు వెళ్తుంది. ఒక మంచి పరిపాలన ఇవ్వాల లక్ష్యంతోనే మేము ముందుకు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.